మన చేతుల్లో లేని వర్షం వచ్చిందనో రాలేదనో ఎవరిని నిందించలేం. కానీ ఆ పర్యవసనాలను సమర్థంగా ఎదుర్కోవడంలో అధికారుల అలసత్వం, ముందస్తు చర్యల్లో ఆలస్యం ప్రాణాల మీదకు తెస్తోంది. మోస్తారు వర్షం పడితే చాలు ఎక్కడో చోట ప్రాణ నష్టం నమోదవుతూనే ఉంది. అక్రమ కట్టడాలు, పురాతన భవనాలు, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, హోర్డింగ్లు, మ్యాన్హోళ్లు ఇలా ఏదో రూపంలో మృత్యువు ఎదురవుతోంది. శిథిలావస్థలో ఉన్న భవనాల్ని గుర్తించిన బల్దియా వాటిని కూల్చడంలో మాత్రం ముందుకు వెళ్లలేకపోతోంది. శాశ్వత చర్యల ద్వారా ప్రజల ప్రాణాలు కాపాడలేకపోతోంది. పేరు గొప్ప, ఊరు దిబ్బన్నట్లుగా మారింది భాగ్యనగర దుస్థితి. ప్రకృతి ఏమాత్రం సహకరించకపోయినా అంతే. చిన్న చినుకు పడితే నగరం చిత్తడైపోవాల్సిందే. మోస్తరు ఈదురుగాలులు వీస్తే చెట్లు, హోర్డింగులు రోడ్డు మీదుంటాయి. చిన్నపాటి చిరుజల్లులు కురిస్తే మ్యాన్హోళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతాయి. కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ చెరువులైపోతాయి. ఇవన్నీ నగర జీవనంలో సహజమైపోయాయి. ప్రజల ప్రాణాలకు అంతే విలువ లేకుండా పోయాయి. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు ఉన్నా లేకున్నా పరిస్థితిలో మార్పు లేదు. రోడ్డు మీద పడ్డ 4 చెట్లు నరికేసి అధికార యంత్రాంగమంతా తమకు తామే శభాషంటూ జబ్బులు చెరుచుకుంటుంది. సమస్యల శాశ్వత పరిష్కారంపై మాత్రం ఎలాంటి చర్యలు కనిపించవు. ఈ ఏడాది వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. కానీ మొన్నటి వరకు సాధారణ వర్షపాతమే నమోదైంది. నిన్నటి వర్షం మాత్రమే ఈ సీజన్లో చెప్పుకోదగ్గ వర్షపాతం. ఒక్క వర్షానికే శతాబ్దాల ఘన చరిత్రకు, దశాబ్దాల అభివృద్ధికి నిదర్శనంగా నిలిచే భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోయింది. కోట్ల మందికి ఆశ్రయమిచ్చే అన్ని వర్గాలను అక్కున చేర్చుకునే భాగ్యనగర ప్రతిష్ట నాణానికి ఒకవైపే. వర్షం కురిసిన ప్రతిసారీ ఎక్కడో చోట మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. నిన్నటి వర్షానికి ఏకంగా 7 నిండు ప్రాణాలు బలైపోయాయి. ఈ పాత ఇళ్లలో ఎవరైతే ఉన్నారో జీహెచ్ఎంసీ టైం టు టైం ఐడెంటిఫై చేసి అందరికీ కూడా వారికి నోటీసులు ఇస్తున్నది ఖాళీ చేయమని చెప్పేసి. అవసరమైన దగ్గర అడ్మినిస్ట్రేషనే వాళ్ళకు సహాయంగా వెళ్ళి డెమాలిషన్ కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేసి ఇలాంటి కూలిపోయే అవకాశం ఉన్నటువంటి బిల్డింగ్స్ స్వయంగా వారు ముందుకు వచ్చి ఖాళీ చేసినట్లయితే ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా మనం భవిష్యత్తులో పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాన్హోళ్లలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం చూశాం. ఘటన జరిగినప్పుడల్లా జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ, ఆర్ఎండ్బి, హెచ్ఎండిఏ ఇలా ప్రభుత్వ విభాగాలన్నీ తమది తప్పు కాదంటే తమది కాదని పక్కవాళ్లపై నెట్టేసే ప్రయత్నం తప్ప శాశ్వత పరిష్కారం దిశగా ఏనాడూ ముందడుగు వేయటం లేదు. మున్సిపల్ అధికారులు అజాగ్రత్తల వల్ల, అశ్రద్ధ వల్లనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పేద ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికైనా మీకు పన్నుల వసూల మీద ఉన్న శ్రద్ధ, ట్రేడ్ లైసెన్స్ అని, ఆస్తి పన్నులని, రకరకాల పన్నులు వసూలు చేసినా మాత్రం మీరు చూపెట్టే శ్రద్ధ, ఇటువంటి సంఘటనలు జరగకుండా నివారించడానికి ఎందుకు శ్రద్ధ వహించడం లేదో మరి అధికారులకు తెలిసి ఉండాలి. ఒకవైపు విశ్వనగరం అంటున్నాం, మరోవైపు డ్రైనేజీలు, మాన్యువల్ లేకుండా ఈ రకంగా డ్రైనేజీలో కొట్టుకుపోయే సంఘటనలు, లేదా వర్షం వస్తే మోకాళ్ళతో నీళ్లు బయటికి రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి వస్తుంది. అప్పుడెప్పుడో 100 ఏళ్ల క్రితం 1908లో మూసీ వరదలతో పాతబస్తీ నీట మునిగిందని పుస్తకాల్లో చదువుకున్నాం. ఇప్పుడు మూసీకి అదే స్థాయిలో వరదలొస్తే పరిస్థితి ఏంటని ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. 16 ఏళ్ల క్రితం 2000 సంవత్సరం ఆగస్టులో వచ్చిన వరద కూడా నగరాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. హుసేన్ సాగర్ లోతట్టు ప్రాంతాలే కాదు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ఎత్తైన ప్రాంతాల్లోనూ వాననీరు భీభత్సాన్ని సృష్టించింది. చాలా చోట్ల వర్షం ధాటికి నిర్మాణాలు కొట్టుకుపోయాయి. పాత భవనాలు కుప్పకూలి ప్రాణాలు తీశాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో 2000 సంవత్సరం ఆగస్టు నగర చరిత్రలో విషాదంగా మిగిలిపోయింది. చరిత్రను చూసి అప్రమత్తం కావాల్సింది పోయి మరింత లెక్కలేనితనం పెరిగిపోయింది. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవటంలోనూ అధికార యంత్రాంగం విఫలమైంది. 100 ఏళ్లుగా ఏటా అడపాదడపా వస్తున్న వర్షాలు, వరదలతో నగరంలోని ఏదో ఒక ప్రాంతం నీట మునుగుతూనే ఉంది. సమస్యలను ఎదుర్కొంటూనే ఉంది. అయినా సమర్థ చర్యలు తీసుకోవటంలో మాత్రం షరా మామూలుగానే మిగిలిపోయింది. ప్రతిసారీ వర్షాలు కురిసిన తర్వాత పాలకులు, అధికారులు వచ్చి ఇక నుంచి ఈ పరిస్థితి లేకుండా చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీలన్నీ వరద నీటిలోనే కొట్టుకుపోతున్నాయి.
మరి ఇప్పుడు తినవదనంటే తిండికి ఏం లేవు, ఇల్లంతా నష్టపోయింది. మరి మా చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మేము రోల్ లెక్క పడుతుంది. అద్దుమ రాత్రి వస్తుంది వాన, చచ్చిపోతాము. అప్పుడు వచ్చినాక సమాజం మీద రాళ్ళు గట్టనికి వస్తారా గవర్నమెంట్ వాళ్ళు? దేనికి వస్తారు? ఇళ్ళలో కరెంటు లేదు, ఏది లేదు, వంట లేదు, ఏది లేదు. చిన్న చిన్న పిల్లలు బుక్కులు నానిపోయినాయి. పిల్లలై 3-4 వేలు 5 వేలు పెట్టి తెచ్చిన నా బిడ్డకు 2 క్వింటాల బియ్యం నానిపోయినాయి. ఇప్పుడు డ్రమ్ము బోల్రా పడ్డది, డ్రమ్లో పోసి పెడితే మొత్తం ఇల్లు సత్రోలైంది. ఇప్పుడు ఏం లేదు, కావాలంటే వచ్చి చూసుకోండి. ఏం చేయాలి ఇప్పుడు? పోతే మా సౌదలన్నీ, టీవీలన్నీ, బియ్యం అన్ని, ఉప్పులన్నీ, కారం అన్ని అన్ని సత్రోలు అయినాయి. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అది వేసుకొని కట్టెక్కి నిలబడ్డాం మేము రోడ్డు మీద. సార్ మా బుక్స్, సర్టిఫికేట్స్ మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు మేము ఎట్లా పెట్టుకోవాలి? మాకు వచ్చి చేస్తామని చెప్పి ప్రతిసారి వాటర్ వచ్చినప్పుడు ఎప్పుడు ఇదనే చెప్తుంటారు. మాది మొత్తం నా 10th క్లాస్ అన్ని ప్రతి ఇయర్ వాటర్ వచ్చినాయి. నా సర్టిఫికేట్స్ పోయినాయి, నా బుక్స్ అన్ని నాశనం అయినాయి. ఇప్పుడు ఏమంటారు? ఎవరు రావట్లేదు. కట్టిస్తామని చెప్తారు, కట్టిస్తాం, మేము వస్తాము, మేము కట్టిస్తామని అంటారు. ఇప్పటిదాకా అందరం పోయి రోడ్డు మీద ఎవరు రాలేదు సార్, ఎవరు రాలేదు. మా ఏందో మేము బతుకులేదో, మరి ఇల్లు కాల్ చేసి మళ్ళీ తినడానికి నాష్టాలు లేవు, ఎవరికి పిల్లలకు ఎవరికి వండుకొని కూడా ఏం లేదు. ఇక్కడ ఎవరి పరిస్థితి లేదు. ఉన్నోళ్ళందరం కట్టుబడ్డదని రోడ్డు మీదకి ఎక్కినాం. ఇటువంటి బస్తీ లీడర్ కానీ ఏ లీడర్ కానీ ఇప్పటిదాకా వచ్చి మళ్ళీ అడుచుకున్న లేరు. ఇప్పటి వరకు మా పరిస్థితి ఇది. ఏమన్నా అంటే మీరు ఎందుకు నాలలో ఉన్నారు, బస్తీల ముంపు బస్తీలు ఉన్నారు అని అనుకొస్తున్నారు. నిబంధనల పేరుతో చిన్న చితకా పనులకు ప్రజల్ని ముప్పుతిప్పులు పెట్టే అధికార యంత్రాంగం నాలాల కబ్జాలు, అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి. చిన్నపాటి ఈదురుగాలులకే హోర్డింగులు కుప్పకూలుతుండడం, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోవడంతో కొత్త విధానాన్ని రూపొందిస్తామని బల్దియా ప్రకటించింది. కొద్దికాలం పాటు హోర్డింగుల అనుమతులను పక్కనబెట్టింది. తర్వాత ఎలాంటి సామర్థ్య పరీక్షలు నిర్వహించకుండానే ప్రమాదపు టంచులో ఉన్న హోర్డింగులకు సైతం ఆమ్యామ్యాలతో తిరిగి అనుమతులిచ్చేశారనే వాదన బల్దియా కేంద్రంగా వినిపిస్తోంది. అక్రమ నిర్మాణాల వల్ల చిన్నపాటి వర్షానికే కుప్పకూలుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. అవే నిర్మాణాలకు నెలలు తిరగకుండానే పట్టణ ప్రణాళిక విభాగం తిరిగి అనుమతులు జారీ చేస్తోంది. నాలాలపై కబ్జాలు జరుగుతుంటే, నిర్మాణాలు చేపడుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న పట్టణ ప్రణాళిక విభాగం ఇప్పుడు నాలాలు కబ్జా అయ్యాయంటూ గగ్గోలు పెడుతోంది. ప్రస్తుతం చిన్నపాటి వర్షానికే 2 రోజులైనా కోలుకోలేని నగరంలో చెన్నై తరహాలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే పరిస్థితేంటో ఊహకందటం లేదు. ఓ పక్క సముద్రం, మరోపక్క అడియార్ నది ఉన్న చెన్నై నగరమే వారం రోజుల పాటు నీటిలో నానిపోయింది. అలాంటిది వర్షపు నీరు ప్రవహించే నాలాలన్నీ కబ్జాలైన హైదరాబాద్ నగరం మరింత ఎక్కువ వర్షం వస్తే ఎలా తట్టుకుంటుందనేది ఊహకందని ప్రశ్న. ఇప్పుడంటే 7 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది గనుక ఇబ్బందులు పడుతున్నాం అనుకోవచ్చు. కానీ 2 సెంటీమీటర్ల వర్షం కురిసినప్పుడు కూడా రోడ్లు చెరువులుగా మారటానికి కారణాలేంటనే అంశంపై మాత్రం బల్దియా నోరు మెదపటం లేదు. మ్యాన్హోళ్లు నోళ్లు తెరుచుకుని చావుకు స్వాగతం పలుకుతున్నా, నాలాలు నరకానికి దారులుగా మారినా పట్టించుకునేవాడే కరువయ్యాడు. ట్రాఫిక్ గురించి ఇక వేరే చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు హైదరాబాద్కి వానలే ప్రమాదకరంగా ఉండేవి. కానీ ఇప్పుడు వాటికి తోడు పెనుగాలులు కూడా తోడయ్యాయి. ఈ ఏడాది మే 20న వీచిన ఈదురుగాలులకు పెద్ద పెద్ద హోర్డింగులు కుప్పకూలాయి. ఇంకా ఫైర్ ఇంజిన్స్ వాళ్ళు వస్తామని చెప్పారు, కానీ రాలేదు. ప్రైవేట్గా మోటార్ వాళ్ళతో మాట్లాడుకొని మేము ఈ వాటర్ అంతా పంప్ చేస్తున్నామండి. అది 3.5-4 ఫీట్ వచ్చేసింది. పవర్ ఏం లేదండి. యాక్చువల్గా నైట్ మేము 3 వరకు బయటే ఉన్నాం. 3:30 వరకు బయటే ఉన్నాము. ఫైర్ ఇంజిన్స్ ఏమైనా మాట్లాడుకొని వాటర్ ఏమైనా పంప్ చేస్తారేమోనని చాలా వరకు తిరిగాము. ఆల్మోస్ట్ చుట్టూ అపార్ట్మెంట్స్లో అదే పరిస్థితి ఉంది. అసిస్టెన్స్ కోసం ఫైర్ కాల్ చేసినప్పుడు వాళ్ళు కొంత చేశారు, కొంతవరకు మళ్ళీ మాకు పైనుంచి ఆర్డర్స్ లేవని చెప్పి వెళ్ళిపోయారు. ఇది పరిస్థితి. వీఆర్ సెర్చింగ్ ఫర్ ద ఆల్టర్నేటివ్ ఆఫ్ అవర్ ఓన్. నిన్న మార్నింగ్ చేశారు, మళ్ళీ ఇవాళ అయితే చేస్తున్నారు. అక్కడ చెరువు కట్ట మీద అయితే ఉన్నారు. ప్లస్ ఆ చెరువు కట్ట మీద కూడా ఒక 3 ఇంచెసే ఉంది. ఒకవేళ ఇంకొక 3-4 అవర్స్ కంటిన్యూగా వర్షం పడితే కనుక మాత్రం దానికే డ్యామేజ్ అవుతుందని అంటున్నారు. ఒకవేళ ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు కానీ ఆ వాటర్ ఎటువైపు నుంచి వెళ్ళాలో ఆ వేస్ కరెక్ట్గా చేయించుకొని ఉంటే ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అంత బలమైన హోర్డింగే ఇలా కుప్పకూలిపోతే చెట్ల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ఒక్కరోజే గాలివానకు 25,000కు పైగా చెట్లు నేలకూలాయి. ఆ రాత్రంతా సగం నగరం చీకట్లోనే మగ్గింది.
కొన్ని ప్రాంతాలకు 5 రోజులైనా విద్యుత్ పునరుద్ధరించలేకపోయారు. మర్నాడు ఉదయమైన కూలిన చెట్లను మాత్రం తొలగించలేకపోయారు. ఈ ఏడాది వచ్చిన 2 భారీ వర్షాలు నగరాన్ని నీటితో ముంచెత్తినా, గాలి బీభత్సం సృష్టించినా పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. 2 వర్షాలు వేకుజామునే రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాకపోతే అప్పుడు అదృష్టం కొద్దీ ప్రాణాపాయాలు తప్పాయి తప్ప ఇదేదో పాలకుల గొప్పదనం కాదని బుధవారం మరణాలు చెప్పకనే చెప్పాయి.